మీకు విషయం తెలుసా? మన గట్లోని అంటే మన పొట్టలోని 100 ట్రిలియన్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయని. అంటే ఇది మన భూమి మీద ఉండే జనాభాతో పోల్చుకుంటే 10,000 రెట్లు ఎక్కువ అనమాట. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే మనం ఒకవేళ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్స్ కనుక తీసుకున్నట్లయితే మన పొట్టలో ఉండే ఈ 100 ట్రిలియన్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఒక్కసారిగా చనిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అది సాల్వ్ అవ్వచ్చు. కానీ ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళకి డయేరియా కానీ కాన్స్టిపేషన్ కానీ రావడం, అలాగే ఏంటంటే గట్ హెల్త్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. కానీ కొంతమంది డాక్టర్స్ ఇది తెలుసుకొని ఏం చేస్తూ ఉంటారంటే యాంటీబయాటిక్స్ తో పాటు ఇలాగ ప్రొబయోటిక్ సప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఇచ్చే స్ట్రెయిన్స్ ఎలా ఉంటాయంటే అవి కూడా బ్యాక్టీరియా బేస్డ్ స్ట్రెయిన్స్ అయి ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఎప్పుడైతే ఇలాగ యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఈ ప్రొబయోటిక్ తీసుకుంటారో, అంటే కొంచెం టైం ఇచ్చి తీసుకోమని చెప్తారు నార్మల్గా. సో అలా తీసుకున్నప్పటికీ కూడా ఈ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తీసుకునే ప్రొబయోటిక్స్ని కూడా చంపేస్తూ ఉంటాయి. అలాగే మనకి ఏంటంటే యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాడమని కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. బట్ ఒకవేళ ఎవరైనా వాడమని చెప్తే మీరు అది కంపల్సరీగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కొంతమందిలో ఏంటంటే యాంటీబయాటిక్స్ యూజ్ చేసిన తర్వాత కూడా ప్రొబయోటిక్స్ యూజ్ చేస్తున్నా సరే వాళ్ళలో అంత డిఫరెన్స్ అనేది చూడరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రొబయోటిక్స్ ఏవైనా సరే మోస్ట్లీ బ్యాక్టీరియా బేస్డ్ ప్రొబయోటిక్స్ ఇస్తూ ఉంటారు. కానీ నేను ఈ రోజు చెప్పబోయే ప్రొబయోటిక్ ఏదైతే ఉందో అది ఏంటంటే బ్యాక్టీరియా బేస్డ్ కాదు, ఈస్ట్ బేస్డ్ అనమాట. అది కూడా ఏంటంటే 1953 నుంచి రీసెర్చ్ జరుగుతూ ఉంది, దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు 1953 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 46 కోట్ల మంది దీన్ని యూజ్ చేశారనమాట. సో ఈ ప్రొబయోటిక్ సంబంధించిన రీసెర్చ్ లింక్స్ అన్ని నేను ఛానల్ డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు కూడా వెళ్ళి రీసెర్చ్ చేయొచ్చు. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మాధవ్, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో ఈ ఛానల్లో ఏంటంటే హెల్త్, ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. గట్ మైక్రోబయోమ్ అంటే ఇది ఒక సూక్ష్మ జీవుల ప్రపంచం అనమాట. సో ఇందులోని నేను చెప్పినట్టుగా 100 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇదేంటంటే చాలా సెన్సిటివిటీగా ఉంటుంది అనమాట. అంటే మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల, మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న ప్రయోగాల వల్ల ఈ బ్యాక్టీరియా అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో అలా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకు చాలా రకాల ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇవేంటంటే బ్యాక్టీరియా రూపంలో ఉంటాయి, ఫంగస్ రూపంలో ఉంటాయి, ఇంకా కొన్ని రకాల జీవుల రూపంలో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బాగా హెల్ప్ చేస్తాయి అనమాట. అంటే లైక్ అవన్నీ మన మీద డిపెండ్ అయి ఉంటాయి, అలాగే మనం కూడా వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. మనం యొక్క థింకింగ్ కానీ, అంటే లైక్ మన యొక్క బ్రెయిన్ హెల్త్, గట్ బ్రెయిన్ కనెక్టెడ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. సో మన యొక్క థింకింగ్ని డిసైడ్ చేసేది కూడా అవే. అంటే ఒక మనిషి తెలివిగా ప్రవర్తిస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ పొట్టలో ఉండే బ్యాక్టీరియా అనమాట. అలాగే ఒక మనిషికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది. చూడండి, కొందరు ఉంటారు వాళ్ళకి ఏంటంటే వీడు ఎంత తిన్నా సరే ఏం కాదు, బాగానే ఆరాయించుకుంటాడని చెప్తూ ఉంటారు. లేదంటే కొందరికి ఏంటంటే ఎప్పటికీ జలుబు రాదు, వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే కొందరు ఏంటంటే ఎంత తిన్నా లావ్ అవ్వరు. అలాగే కొందరు ఏంటంటే స్వీట్స్ తింటానే ఉంటారు కానీ వాళ్ళకి షుగర్ రాదు. సో ఇవన్నిటికి కారణం ఏంటంటే మన గట్లో ఉండే బ్యాక్టీరియా అనమాట. అలాగే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కిడ్నీ స్టోన్స్. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అక్కడికి ఈ కిడ్నీ స్టోన్స్ రావడానికి ఆక్సిడేట్స్ కారణం, ఆక్సిడేట్స్ ఉన్న ఫుడ్ అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటాను కదా. కానీ దానికి కూడా కారణం ఏంటంటే ఈ గట్ బ్యాక్టీరియా. ఎప్పుడైనా సరే ఈ గట్ బ్యాక్టీరియా అంటే లైక్ ఆక్సిడేట్స్ని ఫ్లష్ అవుట్ చేసే బ్యాక్టీరియా కనుక మనకు ఉందనుకోండి, మీరు రోజు పాలకూర తిన్నా మీకు కిడ్నీ స్టోన్స్ అనేవి రావు. అందుకనే లేదంటే కిడ్నీ స్టోన్స్ రావాలంటే అందరూ పాలకూర తిన్న వాళ్ళు అందరికీ రావాలి కదా, కానీ కొందరికే వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ గట్ బ్యాక్టీరియాని తగ్గిపోయిందని అర్థం అనమాట. సో మనం తిన్న ఫుడ్ జీర్ణించుకోవాలన్నా, ఆ జీర్ణించుకున్న ఫుడ్ న్యూట్రియంట్స్ కింద మారాలన్నా, ఆ మారిన ఫుడ్ ఎనర్జీ కింద మారాలన్నా, వీటన్నిటికీ కూడా మనకు కావాల్సింది ఏంటంటే గట్ బ్యాక్టీరియా. గుడ్ గట్ బ్యాక్టీరియా కనుక తగ్గిపోతే మనకి చాలా 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 డేంజర్ అనమాట. అలాగే ఈ గట్ బ్యాక్టీరియా అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే మనం పుట్టిన దగ్గర నుంచి మనం పెరుగుతున్న వాతావరణం, మనం తీసుకుంటున్న ఫుడ్, మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్, గాలి, వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం చేసే చిన్న చిన్న పనుల మీద కూడా మనకి ఈ గట్ బ్యాక్టీరియా అనేది మారిపోతూ ఉంటుంది. అంటే లైక్ మన ఫింగర్ ప్రింట్స్ ఎలా అయితే యూనిక్గా ఉంటాయో, అలాగే మన ఇంట్లోని కూడా మ్యాక్సిమం ఒకలాగే ఉండే బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అంటే ఒకరికి ఒకలాగా ఉంటుంది, ఒకరికి ఒకలాగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు అందరూ కలిపి బయటికి వెళ్తారు, తింటారు, కానీ కొందరికి మాత్రం డయేరియా పట్టుకుంటుంది. అంటే లైక్ అదే ఫ్యామిలీలో కొందరికి డయేరియా వస్తుందన్నమాట, కానీ కొందరిలో డయేరియా రాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క గట్ బ్యాక్టీరియా కొంచెం మంచిది ఉంటుంది, వీళ్ళ బ్యాక్టీరియా ఏంటంటే గట్ బ్యాక్టీరియా కొంచెం తక్కువలో ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఇలాగ తక్కువలో ఉన్నా, లేదా ఇంబ్యాలెన్స్ ఉన్నా, లేదంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు యాంటీబయాటిక్స్ యూజ్ చేసినా, అలాంటప్పుడు ఆ గట్ బ్యాక్టీరియా పోతుంది. దానికి తగినట్టు మనం రకరకాల ప్రొబయోటిక్స్ ఫుడ్స్ తినలేదనుకోండి, లేదంటే ఆ ప్రొబయోటిక్స్ని ఏదైతే స్ట్రెయిన్స్ పోయాయో ఆ స్ట్రెయిన్స్ని మనం తిరిగి తెచ్చుకోలేకపోయాం అనుకోండి, అలాంటప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది అనమాట. కానీ మనం నార్మల్గా తీసుకునే ఫుడ్స్ ఏంటంటే పెరుగన్నం తింటూ ఉంటాం, కానీ పెరుగన్నంలో ఉండే స్ట్రెయిన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆ స్ట్రెయిన్స్ మాత్రమే మనకి సరిపోవు. చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే పెరుగన్నం తింటే చాలు, మన ఇండియన్ వెర్షన్ అనేసి చాలా చాలా
కబుర్లు చెప్తూ ఉంటారు. బట్ అది ఎంత మాత్రం నిజం కాదు. ఎందుకంటే పెరుగన్నంలో మాత్రమే ప్రొబయోటిక్స్ ఉంటాయి అనుకుంటే ఇది చాలా తప్పు అనమాట. ఎందుకంటే మనం తినే రైస్ మీద, మనం తినే గ్రెయిన్స్ మీద, మనం తినే వెజిటబుల్స్ మీద, వీటన్నిటి మీద కూడా రకరకాల ప్రొబయోటిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో మనం యూజ్ చేసే పెస్టిసైడ్స్ వల్ల అందు మీద ఉండే మైక్రోబయోమ్ కూడా తగ్గిపోయింది. సో ఎప్పుడైతే అలా తగ్గిపోయిందో ఆ ఫుడ్స్ తింటున్నప్పుడు మనకి ఏంటంటే అలర్జీస్ అనేవి వస్తున్నాయి అనమాట. సో గట్ బ్యాక్టీరియాని అస్సలు ఇగ్నోర్ చేయడానికే లేదు. జస్ట్ పెరుగన్నంలోనే ప్రొబయోటిక్స్ ఉంటాయి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. సో అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి. వింటే మీకు అర్థం అవుతుంది గట్ బ్యాక్టీరియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటని చెప్పేసి. అలాగే మీరు కింద కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు గట్ బ్యాక్టీరియాని కమెంట్ చేస్తే నేను ఇలాంటి గట్ బ్యాక్టీరియా మీద ఇంకా రకరకాల స్ట్రెయిన్స్ మీద ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. ఎలాంటి స్ట్రెయిన్ యూజ్ చేస్తే దేనికి ఉపయోగపడుతుంది. చుండ్రు తగ్గాలంటే ఒక రకమైన స్ట్రెయిన్ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే పళ్ళల్లో ఎనామిల్ పోతుంది కదా, అది పోవడానికి కూడా ఒక రకమైన స్ట్రెయిన్ ఉంటుంది అనమాట. అంటే లైక్ ఆ స్ట్రెయిన్ మిస్ అవ్వడం వల్ల మనకి ఎనామిల్ పోతూ ఉంటుంది. అలాగే ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. మీరు జస్ట్ చేయాల్సిందల్లా కిందన గట్ బ్యాక్టీరియా అని చెప్పేసి మీరు కమెంట్ చేసినట్లయితే, లైక్ చేసినట్లయితే నేను మీకు అలాంటి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. అలాగే మనం ఈరోజు మాట్లాడుకోబోయే స్ట్రెయిన్ ఏంటంటే సాక్రోమైసస్ బులాడి. దీని స్ట్రెయిన్ నెంబర్ ఏంటంటే CNCMI 745. ఎందుకంటే సాక్రోమైసస్ బులాడీలోని చాలా రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. కానీ వీళ్ళు బాగా రీసెర్చ్ చేసింది, బాగా యూజ్ అవుతున్న స్ట్రెయిన్ గురించి తెలుసుకున్నది అయితే ఈ CNCMI 745 అనమాట. సో నేను ఈరోజు మాట్లాడేది ఈ స్పెసిఫిక్ స్ట్రెయిన్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే సాక్రోమైసస్ బులాడీ దొరుకుతుంది కదని చెప్పేసి ఏదో ఒకటి అదే పేరుతో ఉన్నది తెచ్చుకున్నట్లయితే మళ్ళీ ఆ స్ట్రెయిన్ వేరేగా ఉంటే అది మళ్ళీ పనిచేయదు నేను చెప్పే బెనిఫిట్స్కి. అందుకని క్లియర్గా వినండి, లాస్ట్ వరకు చూడండి బెనిఫిట్స్ గురించి. అలాగే మనకి ఈ స్ట్రెయిన్ మిస్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, ఈ స్ట్రెయిన్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అన్నది కూడా మీకు చెప్తాను. సో మీరు భోజనం చేసిన వెంటనే మీకు అజీర్ణంగా అనిపించిన, కొంచెం పొట్ట ఉబ్బినట్టు అనిపించిన, ఇలాంటి సిమ్టమ్స్ అన్నిటికీ కారణం ఏంటంటే మీ పొట్టలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిందని అర్థం. అసలు ఇలా జరగడానికి గల కారణాలు ఏంటంటే ఫస్ట్ మనం ఏంటంటే ఒక రకమైన ప్రాసెసర్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, లేదంటే మీల్కి గ్యాప్ ఉండకుండా కంటిన్యూస్గా చిల్లర తినడం. అంటే చిల్లర అంటే ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ తింటూ ఉంటారు, కొందరికి ఏంటంటే నోరు ఆడిస్తూనే ఉంటారనమాట. సో ఇలా చేయడం. అలాగే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి ఏంటంటే స్టమక్ యాసిడ్ తగ్గిపోతుందని చెప్పాను కదా. సో అలా స్టమక్ యాసిడ్ తగ్గిపోయినప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా రావడం వల్ల అది డామినేట్ చేసి మన గుడ్ బ్యాక్టీరియాను చంపేయడం. సో ఇలాంటివి జరిగినప్పుడు, అలాగే ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నప్పుడు, యాంటీబయాటిక్సే కాదు పారాసెటమాల్ యూజ్ చేసినప్పుడు కూడా మన గట్ బ్యాక్టీరియా అనేది ఇంబాలెన్స్ అవుతూ ఉంటుంది. నార్మల్గా జ్వరం వస్తే మనం ఏం చేస్తాం, బయటికి వెళ్ళి ఒక పారాసెటమాల్ తెచ్చుకుంటాం, వేసేసుకుంటూ ఉంటాం. సో ఇలా చేస్తున్నప్పుడు కూడా మనకి ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోవడం, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకి ఏంటంటే పాడైపోయిన ఫుడ్స్ కొంచెం తినడం. అంటే లైక్ మనకు పాడైపోయిందని తెలియదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక టమాటో ఉంది, అందు మీద కొంచెం ఏదో బూజు పట్టింది, అది కట్ చేసి మిగతా తింటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇలాంటి తప్పులు చేసినప్పుడు ఏంటంటే మన పొట్టలో ఉండే బైఫిడో బ్యాక్టీరియం, అలాగే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియాస్ మెయిన్ ఎక్కువగా ఉంటాయి అందరికీ. అలాగే ఇవి పెరుగులో కూడా మనకి ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఇవి కూడా మనకి తగ్గిపోతూ ఉంటాయి. కానీ మనం రోజు పెరుగన్నం కానీ లేదంటే పెరుగు, మజ్జిగ ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల అవి కొంచెం బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. కానీ ఈ ఒక్కటే స్ట్రెయిన్స్ కాదు, ఇంకా చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు అయితే మొత్తం చనిపోతాయి. కానీ ఏదో పెరుగన్నం అది తినడం వల్ల కొంచెం బ్యాలెన్స్ అవుతాయి అనమాట. కానీ మొత్తం బ్యాలెన్స్ అయితే ఎప్పటికీ అవ్వవు. మనం బయట నుంచి ఎక్స్ట్రాగా ప్రొబయోటిక్స్ తీసుకుంటేనే తప్ప ఆ మిగతా పోయిన స్ట్రెయిన్స్ అన్ని బ్యాలెన్స్ అవ్వడం చాలా కష్టం అనమాట. సో ఈ తప్పుల్లో అంటే లైక్ మనం చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో పెద్ద మిస్టేక్ ఏంటంటే యాంటీబయాటిక్స్ తీసుకోవడం. అంటే ఇక్కడ నేను యాంటీబయాటిక్స్ని బ్యాడ్ చేయడం లేదు, ఎందుకంటే యాంటీబయాటిక్స్ అనేవి బిగ్గెస్ట్ రెవల్యూషన్ అనమాట మెడికల్ ఫీల్డ్లోని. ఎందుకంటే వాటి వల్ల చాలామంది సేవ్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మనకి ఒకప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఈ యాంటీబయాటిక్స్ లేకపోవడం వల్ల త్వరగా చనిపోతూ ఉండేవారు. కానీ ఈ యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత అలాంటి ఏమైనా సివియర్ డిసీజెస్ వచ్చినప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తున్నప్పుడు వాటిని తీసుకోవడంలో తప్పు లేదు. కానీ అది తీసుకున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం తప్పించుకోవడం ఎలా అనేది తెలుసుకోవాలి. అలాగే తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇవి తెలుసుకోకుండా బ్లైండ్గా గుడ్గా యాంటీబయాటిక్స్ వాడేసామనుకోండి, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం తట్టుకోవడం చాలా కష్టం అనమాట. అంటే మీకు అప్పటికప్పుడే ఆ డిఫరెన్స్ తెలియకపోవచ్చు, కానీ వితిన్ ఫ్యూ ఇయర్స్లో కానీ, ఫ్యూ మంత్స్లో కానీ, ఫ్యూ డెకేడ్స్లో కానీ మీకు ఆ ఎఫెక్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకసారి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ యూజ్ చేశారంటే ఒక రోజులో కొంచెం కౌంట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ కౌంట్ తగ్గిపోతుందో, కౌంట్ తగ్గిపోవడం పక్కన పెడితే బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చిందనుకోండి, అప్పుడు ఏంటంటే ఇంబ్యాలెన్స్ అవుతుంది. దాన్నే గట్ డిస్బయోసిస్ అంటారనమాట. అంటే లైక్ మంచి బ్యాక్టీరియా తగ్గిపోవడం ఒక ఎత్తు అయితే
మంచిది తగ్గిపోయింది కాబట్టి బ్యాడ్ది వచ్చి అది డామినేట్ చేయడం మొదలు పెడుతుంది. అందుకని మీకు ఏంటంటే యాంటీబయాటిక్స్ వేసుకున్న వెంటనే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి వచ్చేవి అంత త్వరగా. ముందు గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది, ఆ తర్వాత బ్యాడ్ బ్యాక్టీరియా కొంచెం యాడ్ అవుతుంది, ఆ పాపులేషన్ పెరుగుతుంది. గట్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది డామినేట్ చేయలేదు. సో చేయలేదు కాబట్టి బ్యాడ్ బ్యాక్టీరియా డామినేట్ చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఇది ఏంటంటే పొట్టలోంచి స్మాల్ ఇంటెస్టైన్కి, లార్జ్ ఇంటెస్టైన్కి అలా స్ప్రెడ్ అవ్వడం మొదలు పెడుతుంది. అప్పుడు మీకు ఏంటంటే లీకీ గట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు తిన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల ఆ ప్రోటీన్స్ ఏదైతే ఉంటాయో అవి బ్రేక్ డౌన్ అయిపోయి మనకి గట్లో బ్యారియర్స్ ఉంటాయి కదా, ఆ బ్యారియర్స్లోని కొంచెం గ్యాప్స్ వస్తాయి. ఎప్పుడైతే ఇలా మనకి గట్ బ్యాక్టీరియా కరెక్ట్ బ్యాక్టీరియా ఉంటుందో అలా బ్యారియర్స్ వచ్చినప్పుడు ఈ ప్రోటీన్ ఫుడ్స్ అనేవి లీక్ అయిపోతూ ఉంటాయి అనమాట డైరెక్ట్గా బ్లడ్లోకి. సో అలా లీక్ అయిపోయినప్పుడు మీకు ఏంటంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మీరు ఏంటంటే 1-2 రోజులు యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 1-2 రోజుల్లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి నేను సేఫ్ అని అనుకోవడం అనేది లేదనమాట. మనం యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ తీసుకున్నామంటే ఈ యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ తర్వాత ప్రోబయోటిక్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వాల్సిందే. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే స్ట్రెయిన్ ఏంటంటే అసలు బ్యాక్టీరియా స్ట్రెయిన్ కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చూసాం కదా, నార్మల్గా మనకి డాక్టర్ ఎప్పుడైనా సరే ప్రిస్క్రైబ్ చేసినప్పుడు హెచ్ పైలోరీ ట్రీట్మెంట్ అవ్వచ్చు, లేదంటే వేరే యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కావచ్చు. దాంతోపాటు మనకి ఇచ్చే స్ట్రెయిన్స్ ఏంటంటే నార్మల్గా లాక్టోబాసిలస్ కానీ బైఫిడోబాక్టీరియం ఇలాంటి స్ట్రెయిన్స్ మాత్రం ఇస్తారు, ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రెయిన్ ఏంటంటే ఇది ఈస్ట్ బేస్డ్ స్ట్రెయిన్ అనమాట. సో ఈస్ట్ బేస్డ్ స్ట్రెయిన్ కాబట్టి మీరు యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నప్పుడు ఆ యాంటీబయాటిక్ ఈ ఈస్ట్ బేస్డ్ స్ట్రెయిన్ని ఏమీ చేయలేదన్నమాట. అంటే లైక్ మీరు యాంటీబయాటిక్స్తో పాటు తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మన పొట్టలోని మనకి రక్షణగా కాపాడుతూ ఉంటుంది. సో ఈ స్ట్రెయిన్ ఏదైతే ఉందో సాక్రమైసిస్ బొలాడి CNCM I745 దీన్ని ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ 1920లో కనుక్కున్నారు. అది ఏంటంటే ఒక ట్రాపికల్ ఫ్రూట్ మీద ఉండడం చూసారనమాట. సో దాన్ని కనుక్కున్న తర్వాత దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే 1920లో కనుక్కున్న దాన్ని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే 1953 నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో చూసారు కదా ఎన్ని సంవత్సరాలు పడిందో. అది మళ్ళీ మనకు తెలియడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందనమాట. సో ఈ స్ట్రెయిన్ 1953 నుంచి ఇప్పటి వరకు అరౌండ్ 46 crore పీపుల్ మీద యూజ్ చేశారు. వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు, మోస్ట్లీ చిల్డ్రన్ మీద. ఎందుకంటే చిల్డ్రన్కి యాంటీబయాటిక్స్ ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో. కొంచెం జ్వరం వచ్చినా సరే ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా ఇస్తున్నప్పుడు ఏంటంటే పిల్లల్లో చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ యొక్క గట్ మైక్రోబయోమ్ చిన్నప్పుడే కనుక పాడైపోయినట్లయితే, అందుకని ఇక్కడ కెనడాలో ఏంటంటే చిన్నపిల్లలకి యాంటీబయాటిక్స్ అనేవి ఇవ్వరు అసలు. మోస్ట్లీ మీకు ఫీవర్ వచ్చిందంటే నార్మల్ మెడిసిన్స్ ఇస్తారు తప్ప యాంటీబయాటిక్స్ ఇచ్చేదే లేదనమాట. లేదంటే అసలు చెప్పేది ఏంటంటే ఒకవేళ ఫీవర్ వస్తే ఒక 1 వీక్ చూడమని చెప్తారు. 1 వీక్ తర్వాత అప్పటికీ తగ్గకపోతే అప్పుడు రమ్మంటారు. అప్పుడు కూడా ఏంటంటే నార్మల్ మెడికేషన్స్ ఇస్తారు. అప్పటికీ లేదంటే బ్లడ్ టెస్ట్ చేసి ఓకే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందని తెలిసినప్పుడు మాత్రం యాంటీబయాటిక్స్ ఇస్తారు. కానీ మన ఇండియాలో ఏంటంటే తేలిగ్గా నార్మల్ మెడిసిన్తో పాటు పడుంటుందిలే అని చెప్పేసి ఒక యాంటీబయాటిక్ కూడా రాసేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే త్వరగా తగ్గిపోతుందని. అలాగే పేరెంట్స్ కూడా ఏంటంటే వాటిని యూజ్ చేసేస్తూ ఉంటారు ఎందుకంటే త్వరగా తగ్గిపోతుంది కాబట్టి. ప్లస్ ఆ డాక్టర్ కూడా సూపర్ గ్రేట్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే 2 రోజుల్లో తగ్గిపోతుంది అని చెప్పేసి. కానీ అక్కడ ఏంటంటే ఫీవర్ తగ్గిపోతుంది కానీ వాళ్ళ యొక్క గట్ బ్యాక్టీరియా మాత్రం పాడైపోతుంది అన్నది వాళ్ళకి తెలియదు అనమాట. సో ఈ సాక్రమైసిస్ బొలాడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది స్టొమక్ యాసిడ్లో చనిపోదు. అలాగే 37 degrees వరకు దానికి రెసిస్టెన్స్ ఉంటుందన్నమాట. అంటే లైక్ అంత టెంపరేచర్లో కూడా అది బ్రతికే ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది టెంపరీ రెసిడెంట్. అంటే మన పొట్టలోని స్పోర్స్ అది ఫామ్ చేసుకోదంటే అది గుడారాలే కట్టుకొని ఇల్లులే కట్టుకొని ఉండలేదన్నమాట. సో అది ఏంటంటే ఒక 3 to 4 days మాత్రమే మన పొట్టలో ఉంటుంది. సో అందుకని మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీరు ఏంటంటే యాంటీబయాటిక్స్తో పాటు వేసుకోవాల్సి వస్తుంది. అలాగే యాంటీబయాటిక్స్ వేసుకున్న తర్వాత కూడా కొన్ని రోజులు వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది లోపల స్పోర్స్ ఫామ్ చేయదు, అంటే ఇల్లు కట్టుకోదు కాబట్టి మళ్ళీ అది స్ట్రెయిన్ పోతూనే ఉంటుంది అనమాట. అలాగే ఈ సాక్రమైసిస్ బొలాడి అనేది పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఎలా పనిచేస్తుంది అన్నది కూడా మనం తెలుసుకుందాము. సో ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ ఈ ప్రెజెంటేషన్ కావాలనుకుంటే ఇప్పుడు నేను ఏదైతే స్లైడ్స్ చూపిస్తున్నానో అవన్నీ కూడా మాకు అవర్ ట్రైబ్స్ యాప్ ఉంది. ఆ అవర్ ట్రైబ్స్ యాప్లోని నేను యాడ్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్టింగ్గా ఉండి నేర్చుకోవాలనుకుంటే ఇలాగ నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటానో అవన్నిటిని ప్రెజెంటేషన్స్ కింద మార్చి నేను అవర్ ట్రైబ్స్ యాప్లోని పెడుతూ ఉంటాను అనమాట. మీరు కూడా అక్కడికి వెళ్ళి దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ సాక్రమైసిస్ బొలాడి అనేది ఎలా పనిచేస్తుందంటే మన పొట్టలోని ఎప్పుడైతే మనం ఇలా యాంటీబయాటిక్స్ తీసుకుంటాం గుడ్ బ్యాక్టీరియా చనిపోతుందని అనుకున్నాం కదా. సో అలా చనిపోయినప్పుడు మనం తినే ఫుడ్లోని బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో ఇలా బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే స్టమక్ లైనింగ్ మీద అతుక్కుపోతుంది అనమాట. అతుక్కుపోయి అక్కడ అది ఏంటంటే స్పోర్స్ అంటే లైక్ గుడారాల్లో ఫామ్ చేసుకొని ఇల్లులు కట్టుకొని అక్కడ ఇంకా స్ప్రెడ్ అవ్వడం మొదలు పెడుతుంది. కానీ ఈ సాక్రమైసిస్ బొలాడి అనేది ఏం చేస్తుందంటే అలాగే ఏదైతే వచ్చాయో బ్యాడ్ బ్యాక్టీరియాలు వాటిని ఇలాగ ఏదైతే మన గట్ లైనింగ్ ఉందో దాని మీద
ఉండకుండా చేసేస్తుంది. అంటే లైక్ అక్కడ అది నివాసం ఉందామన్నా సరే ఉండనివ్వదనమాట. ఆ ప్యాథోజన్స్‌ని అడ్డుకుంటుందనమాట. సో, అలా అడ్డుకోవడం వల్ల ఏంటంటే అవి వచ్చినట్టే బయటకు పోతూ ఉంటాయి. సో, అలాగే ఏంటంటే ఈ సాక్రోమైసస్ బౌలాడి లోపల ఇలా కాలనీలు అవి పెట్టుకోకుండా ఆపుతుందనమాట. అంటే లైక్ ఆ ప్యాథోజన్స్‌ని అడ్డుకుంటుంది. అలాగే మనం ఎప్పుడైతే ఇలాగ యాంటీబయాటిక్స్ యూజ్ చేసామో మన గట్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో గుడ్ అండ్ బ్యాడ్ 2 ఉన్నాయి కదా, అవన్నీ కూడా చనిపోతాయి. అలా చనిపోయినప్పుడు అవి కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. సో, ఈ టాక్సిన్స్ అన్నీ ఏంటంటే మనకి గట్‌లో ఉండిపోవడం లేదంటే బ్లడ్‌లో కలవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, వీటిని బయటికి పంపించాలంటే మనకి మంచి ఈస్ట్ అనేది కావాలి. సో, ఆ ఈస్ట్ కూడా మిస్ అయిపోతుంది కొందరిలో. ఎందుకంటే ఈ ఈస్ట్ అనేది చాలా మందిలో ఉండదనమాట. సో, అలా లేనప్పుడు ఈ టాక్సిన్స్ అన్నీ కూడా మనకి టాక్సిసిటీ పెంచేస్తాయి. కానీ ఈ సాక్రోమైసస్ బౌలాడి ఏంటంటే ఆ టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో, అలా యూజ్ అవడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి అనమాట ఫ్యూచర్లో ఈ యాంటీబయాటిక్స్ వల్ల. అలాగే మీకు చెప్పాను కదా, ఇలాగా మనకి యాంటీబయాటిక్స్ యూజ్ చేసినప్పుడు ఒకవేళ లీకీ గట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని. సో, ఎప్పుడైతే ఇలాగ బ్యారియర్ లూజ్ అయిపోతుందో, గట్ ఇంటెస్టైనల్ బ్యారియర్ లూజ్ అయిపోయి మనకి లీకీ గట్ అదే వస్తుందో, సో అలా వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ సాక్రోమైసస్ బౌలాడి యూజ్ చేసినట్లయితే ఆ జాయింట్స్, ఆ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ జంక్షన్స్ టైట్గా అవడానికి యూజ్ అవుతుందన్నమాట. అంటే మీకు గట్ వాల్ని స్ట్రాంగ్గా చేస్తుంది. సో, అలా చేసినప్పుడు మనకి లీకీ గట్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఈ టాక్సిన్స్ అవి కూడా రిలీజ్ అయిపోకుండా ఉంటాయి. అలాగే ఇంకొక మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఐజీఏ యాంటీబాడీస్ని ఇది పెంచుతుందన్నమాట. అంటే లైక్ మన శరీరానికి కావాల్సిన ఐజీఏ యాంటీబాడీస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అవి పెరుగుతాయి అనమాట. అవి పెరిగి మనకి ఏంటంటే డిఫెన్స్, అంటే లోపల వార్ జరుగుతుంది. సో, ఎవరైతే ఇలా సాక్రోమైసస్ బౌలాడి యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత యూజ్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఇది బాగా హెల్ప్ అవుతుంది. హెల్ప్ చేసి ఈ ఐజీఏ యాంటీబాడీస్ని అనేవి పెంచుతాయి. అంటే మనకి ఎంత ఉండాలో అంతే ఉంచుతాయి అనమాట. సో, అలా పెంచడం వల్ల ఏంటంటే మనం ఆ బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి కావాల్సిన ప్రొటెక్షన్ అనేది మనకు దొరుకుతుంది. సో, అలా ప్రొటెక్షన్ దొరకడం వల్ల, మనకి సపోర్ట్ దొరకడం వల్ల మనం ఏంటంటే విన్ అవుతాం అనమాట. ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే వస్తుందో దాన్ని పోగొట్టుకోవచ్చు. సో, అందుకనే నార్మల్ బ్యాక్టీరియాతో పోల్చుకున్నారనుకోండి, అంటే లైక్ నార్మల్ ప్రొబెటిక్స్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్తో పోల్చుకున్నారనుకోండి, ఇది 4 రకాలుగా పనిచేస్తుంది అనమాట. సో, ఈ 4 రకాలుగా పనిచేయడం వల్ల మనకి దీన్ని అంత పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు అందుకనే దీని మీద జరిగిన రీసెర్చ్ ఇంకా ఏ ప్రొబెటిక్ మీద జరగలేదన్నమాట. అంత ఎక్కువ రీసెర్చ్ అయితే ఈ సాక్రోమైసస్ బౌలాడి మీద జరిగింది. అది కూడా ఏంటంటే CNCM I745 స్ట్రెయిన్ మీద మాత్రమే జరిగింది. సో, ఇది ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు యూజ్ చేయొచ్చు, తీసుకున్న తర్వాత యూజ్ చేయొచ్చు. అలాగే చిన్నపిల్లల్లో డయేరియా వస్తుంది కదా, వాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు మీ యొక్క పీడియాట్రిషియన్తోని అలాగే మీ డాక్టర్తో సంప్రదించి మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ అంతా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, నేను డాక్టర్ని కాదు. సో, అందుకని మీరు ఏంటంటే దీని గురించి తెలుసుకొని మీ డాక్టర్ని సంప్రదించి అప్పుడు మాత్రమే వాడండి. అలాగే IBS IBD ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ సాక్రోమైసస్ బౌలాడి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడు మరి ఈ స్ట్రెయిన్ ఎంత తీసుకోవాలంటే లైక్ యూనిట్స్ ఉంటాయి కదా, 2 బిలియన్ 3 బిలియన్ 4 బిలియన్ అని చెప్పేసి ఎంత స్ట్రెయిన్ తీసుకోవాలి, ఎలా తీసుకుంటే బెస్ట్, ఎలా తీసుకుంటే బాగా పనిచేస్తుంది అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో, నార్మల్గా ఈ స్ట్రెయిన్ ఏంటంటే మనకి 2 బిలియన్ ప్యాకేజ్లో దొరుకుతుంది. అంటే ఒక్కొక్క క్యాప్సూల్లో 2 బిలియన్ ఉంటుంది. కానీ మనం తీసుకునే యాంటీబయాటిక్స్కి ఈ 2 బిలియన్ అనేది సరిపోదు. అరౌండ్ 20 బిలియన్ ఉంటే బెస్ట్ అనమాట. కానీ మరి మనకి 20 బిలియన్ కౌంట్ రావాలి అంటే మనం అరౌండ్ 10 టాబ్లెట్స్ వేసుకోవాలి. సో, అన్ని టాబ్లెట్స్ వేసుకోవడం కష్టము ప్లస్ ఎక్స్పెన్సివ్ కాబట్టి దాన్ని ఏంటంటే మనం ఒక క్యాప్సూల్ తీసుకొని దాన్ని 20 బిలియన్ కింద మార్చవచ్చు. ఎలా మార్చుతామంటే దానికి ఒక రెసిపీ ఉంటుంది. ఆ రెసిపీ తెలుగు సూపర్ మామ్స్ ఛానల్లో ఈరోజు రిలీజ్ అయింది. మీరు అక్కడికి వెళ్ళి చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది. ఓకే, దీన్ని ఆ ట్యాబ్లెట్ యూజ్ చేసుకొని, అలాగే ఆ ట్యాబ్లెట్ ఎక్కడ తీసుకోవాలి ఏంటన్న ఇన్ఫర్మేషన్, ఏ కంపెనీది అయితే బెస్ట్ అన్నది కూడా తెలుగు సూపర్ మామ్ ఛానల్లో షేర్ చేశాము. సో, మీరు అక్కడికి వెళ్ళి చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది అనమాట. ఓకే, ఈ స్ట్రెయిన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి. అలాగే ఆ స్ట్రెయిన్ మీరు డైరెక్ట్గా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. బట్ 20 బిలియన్ పర్ డే 20 బిలియన్ ఉంటేనే కానీ మనకి అంత మంచి డిఫరెన్స్ కానీ అంత మంచి రిజల్ట్స్ కానీ చూడలేమన్నమాట. అంటే ఆ డ్రింక్ చేసుకోలేని వాళ్ళు డైరెక్ట్గా ఇలా టాబ్లెట్స్ తీసుకోవచ్చు 2 or 3. బట్ ఇంకా మీకు మంచి బెనిఫిట్స్ రావాలి అని అనుకుంటే మాత్రం ఆ డ్రింక్ చేసుకున్నట్లయితే, అంటే మీకు ఆ ఏదైతే టాబ్లెట్ ఉందో ఆ టాబ్లెట్ యూజ్ చేసి తెలుగు సూపర్ మామ్ ఛానల్లో చూపించిన విధంగా మీరు ఆ డ్రింక్ చేసుకొని తాగినట్లయితే మీకు చాలా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి చాలా త్వరగా చూస్తారనమాట. సో, మేము చేసుకునే నార్మల్ ఎల్రోటరీ ప్రోబయోటిక్ రెసిపీస్తో పాటు ఈ సాక్రోమైసస్ బౌలాడిని కూడా యాడ్ చేసుకున్నాం. మేము ఆ డ్రింక్ని కూడా మేము రెగ్యులర్గా తాగుతూనే ఉంటాం. సో, అదండి ఈరోజు వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఆ స్ట్రెయిన్ యొక్క డీటెయిల్స్, అసలు ఏ స్ట్రెయిన్ వాడాలి, ఇండియాలో అయితే ఎక్కడ దొరుకుతుంది ఏంటి, ఇవన్నీ కూడా తెలుగు సూపర్ మామ్ ఛానల్లో ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అలాగే కింద గట్ హెల్త్ అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.